హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యష్మి అండ్ సోనియా విషయంలోకి వస్తే యష్మి జెన్యున్గానే ఏడ్చింది. సోనియా అని మాటల వల్ల మాత్రమే ఏడ్చింది. పృథ్వీని వెళ్ళి అడిగిందంట సోనియా. అది మనకి నార్మల్గా చూపించడం లైవ్లో చూసిన వరకైతే అర్థమవుతుంది. నీకు యష్మికి మధ్యలో ఏదో ఉందంట అనేసి అడిగింది కదా. ఆ విషయం వచ్చి పృథ్వీ వచ్చి యష్మితో అన్నాడు. అదే గుర్తుపెట్టుకొని నామినేషన్లో యష్మి అడిగింది, నువ్వు వెపన్స్ లాగా నిఖిల్ని పృథ్వీని యూజ్ చేస్తున్నావు తప్ప నువ్వు గేమ్ ఏమి ఆడటం లేదని చెప్పేసింది. దాన్ని వేరే రానింది, నువ్వు నిఖిల్ని పృథ్వీని మాత్రమే చూస్తే ఎట్లా అనేసి సోనియా అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఆమె వేరే ఉద్దేశంతో మాత్రమే అనింది. దానికి వచ్చి యష్మి ఏడ్చింది కదా. ఆమె జెన్యున్గానే ఏడ్చింది. ఎందుకంటే బయటికి అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో ఏమో తెలియదు కదా. ఇంట్లో పేరెంట్స్ చూస్తే ఏమనుకుంటారు ఏమైనా ఉద్దేశంతో మాత్రమే ఏడ్చింది. దాన్ని ఈమె సోనియా వేరేలా అర్థం చేసుకొని ఇంకోలో తిప్పుకుంటా ఉంది. ఫస్ట్ ఆ సోనియా అయితే తరిమేద్దాం అందరం కలిసి.